అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. బట్ ఇప్పుడు బండ్ల గణేష్ గారు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు. మీ ఫ్రెండ్ ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు గణేష్ గారి జర్నీని? ఓ పక్క వాడి మీద నా కోపం, ఇప్పటికే నాకు కోపం. వాడి తీసిన ఏ సినిమాలో నాకు వేషం ఇలా వాడు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రకాష్ నేను న్యాయం చేయలేదు చేస్తాను అని. అనుకున్నారా ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని? గబ్బర్ సింగ్ పిలిచారు నన్ను ఆఫీస్కి, కానిస్టేబుల్స్ ఉంటారు పక్కన. అవును, అట్లా వేషం నాకు 60 రోజులు 65 రోజులు డేట్లు ఇచ్చాడు. అంటే 65 రోజులు వర్క్ ఉంటుందేమో నాకు. కాదురా, మంది పొలాచిలో ఉంటుంది. ఈ రోజు 2 రోజులు ఉంటుంది, ఒక రోజు గ్యాప్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు ఉంటుంది, ఓ 2 రోజులు గ్యాప్ ఉంటుంది. ఒక్క రోజు కోసం నువ్వు అక్కడికి ఇక్కడికి, అందుకే 60 రోజులు నువ్వు 2 నెలలు అంత తీసుకుంటావు చెప్పు. ఫ్రెండ్ ఏం చెప్తావు, నువ్వు చెప్పరా బలవాడు, నువ్వు చెప్పరా. ఓ పని చేయి, నువ్వు తిరుపతి ప్రకాష్, నేను గణేష్, నువ్వైతే ఎంత అడుగుతావు అన్న. నేను రోజుకు ఒక 20,000 ఇద్దాం అనుకుంటున్నారు. 5 తగ్గించాను, 15 అయిపోయింది. ఓకే మాట్లాడే ఉంటుంది. డేట్లు రాశారు పేపర్లో, ఇంటికి వచ్చేసారు. ఒక 20 రోజుల్లో షూటింగ్ స్టార్ట్, పొలాచి వెళ్ళాలి. ఆ సినిమా ఇప్పుడు నాకు మళ్ళీ డమురకం సినిమా డేట్లు 4-5 సినిమాలు డేట్లు వస్తే 60 రోజులు అక్కడే ఉన్నాయి, బ్లాక్ అయినాయి. లేదు సార్ నేను ఇట్లా ఇచ్చేసాను, 60 రోజులు ఇచ్చేసాను, అది ఇది అని చెప్పాను. ఓకే అయితే ఒక ఫైన్ డే నాకు ఒక ఫోన్ వచ్చింది. వినాయక చవితి నెక్స్ట్ డేనో, ఆ రోజు వినాయక చవితి. నేను పూజకు అన్ని రెడీ చేసుకుంటే సామాన్లు కొంటున్నాను వినాయకుడికి. నెక్స్ట్ డే బయలుదేరాలి, వినాయక చవితి నెక్స్ట్ డే బయలుదేరాలి. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఆయన పేరు ప్రొడక్షన్ మేనేజర్ బ్రహ్మానందం, ఆయన ఫోన్ చేశారు. సార్ షూటింగు క్యాన్సిల్ అయింది సార్, మొత్తం 60 రోజులు తీసేయండి, మాట ఫర్దర్గా డేట్స్ పంపిస్తాము అన్నాడు. ఒకసారి గుండెలో రాయపడినట్టు నాకు. ఏమైంది అన్నా. నేను అక్కడ పొలాచిలో భయంకరమైన వర్షాలండి, మొత్తం సెట్ అంతా కొట్టుకుపోయింది అన్నాడు. నిజమేమో అనుకున్నాను, ప్రకృతి మనం నిజమేమో. అందుకే సాంగ్స్కి వెళ్ళిపోతున్నామండి మేము, మళ్ళీ ఫ్రెష్గా సెట్ వేస్తారు, తర్వాత డేట్లు పంపిస్తాం. 3 సినిమాలు వదిలేసా, 3 నెలలు ఖాళీ పడిపోతా, ఏం చేయాలి? కరెక్ట్ ఒక్క 10 రోజులు అలా సరే మళ్ళీ ఉన్నాయిగా డేట్లు వస్తాయిలే అని ఆలోచన. శ్రీకాంత్ హీరోగా కృష్ణదేవరాయన సినిమా వచ్చింది, ఐడియా ఉంది? మన జీవి అని విలన్ వేషాలు వేసేవాడు, అతను డైరెక్టర్. శ్రీకాంత్ గారి ఫ్రెండ్, అతను బెంగళూరు, అతను ప్రొడ్యూసర్. ఆయన పిలిచారు హీరో ఫ్రెండ్ వేషం. ఏదో సినిమా వచ్చిందిరా రాజమండ్రి దగ్గర, అక్కడికి వెళ్ళే రోలర్ రఘు అని, నీకు ఐడియా ఉందా? అవును, తను వచ్చాడు ఆ షూటింగ్. రఘు కారు మంచి. ఏం ప్రకాష్ అన్న అంత మంచి సినిమా వదిలేసేవాడు. ఏ సినిమా రఘు అన్న? గణేష్ ఇది కళ్యాణ్ బాబు సినిమా అన్నాడు. ఏం వదిలేసేవేంటి, అక్కడ వర్షానికి ఏదో సెట్ మొత్తం కొట్టుకుపోయిందంట. అది ఇప్పుడు అన్నా చెప్పింది, ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఏం చేసి వచ్చారు? ఈయన కాదు, ఆడు ఎవరు ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ తమ్ముడట. ఆడు 80,000కే చేస్తానన్నట షూటింగ్. అంటే నాకు అబద్ధాలు చెప్పారు. ఇప్పటికి బాధ. ఆ రోజు ఫోన్ కాంటాక్ట్ నంబర్ దిద్దుబ్బే. తర్వాత ఇప్పుడు కలిసి మా నాన్నగారు పోయినప్పుడు ఫోన్ చేశాడు. నాన్న పోయాడంట. అవును, ఇప్పుడు అన్నం చూసా, మనకు వచ్చేది ఉంటే వస్తుంది, రాది రాదు అని. ఇక్కడ దాకొచ్చి అలా పడిపోయింది. అంతే మరి, నా అనుకునే ఇలా చేస్తే నా అనుకోని వాళ్ళు కలిసినా కలవకపోయినా తప్పులేదు అనిపిస్తుంది. అంటే మీకు అనిపిస్తుంది తప్పులేదు. ఎస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.